మీరు రాసిన ఇంకా నాకు తెలిసిన పాటలు మా ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా. ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. దీన్ని ఎవరో ట్యూన్ చేశారండి? దీన్ని మొంగండి ఎలిసే గారు అబ్బాయి జ్యోతిరాజు గారు ట్యూన్ చేశారు. ఫుల్ఫిల్ గా మీరే అనుభవించిన పాటని ఏదైనా రాశారా? రాశాను బాబు ఒకటి. అయ్యా, ఒకవేళ అది మరి పడుంటే అక్కడే స్పాట్ డెడ్ అనమాట. ఇంతవరకు మేము సజీవముగనుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. పాటలు రాయాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సలహా అండి? ఏ పాట రాయాలి అనుకున్నా మనసు బాధపడినప్పుడు సంతోషించినమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం. నిజంగా దేవుని కృప అయ్యేది. అవును. అయితే ఈ ముంగండ వారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి నేను. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. లాల్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరొక ప్రత్యేకమైన సాక్ష్యంతో మీ ముందుకు నేను వచ్చాను. మన తెలుగు రాష్ట్రాల్లో, క్రైస్తవ ప్రపంచంలో, మన దేవుని మందిరాల్లో, సంఘాల్లో అనేక మంది దేవుని మనసారా దేవుని ఆరాధిస్తూ ఉంటాం. మనము ఆరాధన చేయాలంటే ముందుగా పాట ఉండాలి. ఈరోజు మనము ప్రముఖ పాటల రచయిత తెలుగు పండిట్ కేవికే చర్చిలయ్య గారి దగ్గర మనం ఉన్నాం. ఈయన అనేకమైన క్రైస్తవ పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు మనం అనేక మంది వింటూనే ఉంటాం, ఎక్కువ మంది పాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన ఎలాగా పాటలు రాశారో మనము ఆయన మాటల్లో నుంచే మనం విందాం. అయ్యా, ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు బాబు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి మీరు రాసిన పాటలు మేము వింటున్నాం. అలాగే మన క్రైస్తవ ప్రపంచానికి తెలియడం కోసం ఈరోజు మీ ముందుకి మీ అనుభవాలు మేము తెలుసుకోవడానికి వచ్చామయ్య గారు. ముందుగా మీ పేరు, అలాగే మీ కుటుంబం గురించి, మీ బాల్యంలో జరిగిన సంఘటనల గురించి. చాలా సంతోషం బాబు. అయ్యా, మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర కాజా, ఓకే, మవ్వ మండలం కాజా. ఆ ఊర్లో నేను, మా నాన్నగారు సిబిఎం స్కూల్లో టీచర్ పనిచేస్తూ ఆ రోజుల్లో టీచరు ప్లస్ సేవకుడు చేయవలసి వచ్చేది. ఆ విషయంలో ప్రభా మరి మా కుటుంబంలో దేవుడు మరి అందరిని కూడా దేవుని నడిపించడానికి మా నాన్నగారే మాకు మార్గదర్శకం. మా అమ్మగారు ప్రార్థన పర్రాలు, మా నాన్నగారు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అప్పట్లో మా తల్లిదండ్రుల ద్వారా మా అక్కలు, నేను, మా అన్నయ్య గారు కూడా దేవుని బాట నడిచిన వారము. అయితే దేవుడు తన కృపచేత నాకు చిన్నప్పటి నుంచి కూడా పాట రాయాలనే ఉద్దేశం ఉండేది. ఏదో పాటలు రాస్తుండే, సినిమా చూపు మీద పాటలు రాస్తూ ఉండేవాడిని. పెళ్ళిలో పాడుతూ ఉండేవాడిని, పాడించేవాడిని కూడా. తర్వాత నేను విజయవాడ కాకరపర్తి భవనాన్ని కాలేజీలో చదవటానికి వెళ్ళినప్పుడు నాకు పాటలు రాయాలని చెప్పేసి ఉండేది, కానీ నా సబ్జెక్ట్ సైన్స్. ఓకే. అయితే మా లెక్చర్స్ ఏం చేశారంటే, కాలేజీలో ఒక గేమ్ రాస్తే, ప్రకృతి పెళ్ళి అనే గేమ్ రాస్తే నన్ను తెలుగులో మార్పించేశారు. అది ఇవాళ నేను పాటలు రాయడానికి బాట చూపించిందంటే దైవ కృప అని నేను అనుకుంటున్నాను. నేను మొట్టమొదట 1971లో ఒక తమిళ్ ట్యూన్ మీద ఒక పాట రాశాను. అదేంటంటే, మీరు రాసిన మొట్టమొదటి పాట ఓకే, 1971లో నేను సెకండ్ ఇయర్లో ఉండగా రాసిన పాట అది. విజయవాడ గాస్పుల్ హాల్లో ఆ ట్యూన్ చెప్తూ నేను రాశాను. సేవింతు నీదు నామము ప్రభాత వేళలందున ఎల్లవేళలా ఎందున ఆయననే కీర్తించేదను, జై హే జై అని చెప్పి ఒక పాట రాశాను. మొట్టమొదటిగా ఆ పాట రాస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ ఏముంది నాకు ఏంటంటే, ఏదో భాష తెలుసు కాబట్టి రాస్తున్నాను తప్ప లోకం నుంచి బయటకు వెళ్ళలేదు.
దేవుని వాక్యాలు పెట్టి రాశాను, సొంతంగా రాశాను. అది మీ ఆత్మీయ జీవితం నుంచి రాశారండి, లేకపోతే బైబిల్లో వాక్యాలు? ఆత్మీయ జీవితం బైబిల్ వాక్యం కొన్ని తీసుకుని Okay. సందర్భానుసారంగా అక్కడ Hmm. పాపాంతకారములో తాను బంధకములు పొందిన నేను దానికి ట్యూన్ చేసింది ఎవరండి? దాని ట్యూన్ తమిళ్ ట్యూన్, అది ఓకే, తమిళ్. ఓకే తమిళ్ ట్యూన్. ఓకే, ఒక్క లిరిక్ పాడతారండి? పాడనా? ఫస్ట్ లైన్, ఫస్ట్. వచ్చిన పడే కదా. పాపాంధకారమందున సాతాను బంధకంబులు పొందిన నీదు స్నేహము బంధాలు వీడిపోవును, నీదు పరమరాజ్యము సత్యవేదములకు నియము నడిపించు నీదు సేవలో పరమందు చేరు వరకు. జయ హే క్రీస్తునాథ జయ హే, శాంతి దూత కాంతిదాత మాధునేత జయ హే, సేవింతు నీదు నామము ప్రభాత వేళలందున. ఓకే గారు, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు ఇప్పుడు 80 కంప్లీట్ అవుతుంది. రేపు అక్టోబర్ 21కి 81 వస్తుంది. 81 సంవత్సరం మీకు వస్తుంది. అయితే ఈ మధ్యలో నేను చాలా బలహీనతకు గురైపోయాను. ఫేస్ మేకర్ వేసారు, తర్వాత యూరిన్ ప్రాబ్లం వచ్చింది. అయినప్పటికీ నా కుమారులు తిరుపతి తీసుకెళ్ళి అక్కడ పనిచేసేటప్పుడు ఒక సంకల్ప హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఫేస్ మీద అక్కడ వేసారు. మీరు ఈ మొట్టమొదటి పాట రాసినప్పుడు మీకు పిల్లలు ఉన్నారండి? మ్యారీడా? పెళ్లి కాలేదు, చదువుతున్నాను, సెకండ్ ఇయర్ BA. ఓకే, ఇంకా వివాహం కాకమునిపే మీరు రాశాను. పాటలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అయ్యారు? 4 అబ్బాయిలండి, 4 మగ పిల్లలే. అందరూ కూడా హైదరాబాద్ సెటిల్ అయిపోయారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా మరి రాక్ చర్చిలో పనిచేస్తూ ఉంటారు, సేవకి వెళ్తూ ఉంటారు. పిల్లలు మా మనరాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, మ్యూజిక్ చేస్తూ ఉంటారు. అది దేవు కృపే, అదేం కాదు. దేవుని కృప లేనిది ఏమీ చేయలేము మనం. ఈ వయసులో నేను మరి ఇలా మాట్లాడుతున్నానంటే ఈరోజు ఉదయాన్నే వచ్చి బాబు ఎలా చెప్పాలనుకున్నా కానీ దేవుడి శక్తిని బట్టి వందా తెలుస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది అయ్య గారు. మీ ఈ 80 సంవత్సరాల వయసులో మొత్తం ఎన్ని పాటలు రాసి ఉంటారండి? నేను నాటకాల్లో కానీ, సాంఘికంగా కానీ, మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంలో కానీ అవి మొత్తం 235 పాటలు రాశాను. 235 పాటలు క్రైస్తవ పాటలు. జనరల్ సాంగ్స్ అంటే స్వతంత్ర దినోత్సవం గురించి పాటలు, తర్వాత స్కూల్ ఓపెనింగ్ చేసే పాటలు, అవన్నీ కూడా సమయం బట్టి సందర్భంగా రాసేవాడిని. అయితే నా పాటలు ఎక్కువగా పిజడి కుమార్ గారు కనీసం 100 అబౌవ్ ట్యూన్ చేశాడు. 100కు పైగా మీ పాటలను ట్యూన్ చేసింది పిజడి కుమార్ గారు, హైదరాబాద్. ఇప్పటికీ తను నాకు ఈ పాట కాని చెప్పేసి నాకు మామూలు ట్యూన్ పంపుతాడు, నేను వెంటనే పంపించేస్తాను, అది రాసి పంపించేస్తాను. తర్వాత నోవా గారు అని చెప్పేసి అని ఆయన నాకు కనీసం ఒక 35 పాటలు రాసి ఉంటాడు. తర్వాత ముంగండ ఎలిసే గారి అబ్బాయి జ్యోతిరాజు కనీసం ఒక 15 పాటలు చేసి ఉంటాడు. 15 పాటలు చేసి ఉంటాడు. వాళ్ళల్లో యేసుపాల్ కూడా 4-5 పాటలు రాశాడు, ట్యూన్ చేశాడు. ఇప్పటికీ ఆయన వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. భాష కొంచెం తడబడుతుంది, ఏమనుకోవద్దు. మీరు రాసిన పాటల్లో ఎక్కువ ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం పాడుకునే పాటలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కువ ఉన్నాయండి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, మమ్ము పిలిచిన దేవా స్తోత్రములు, మమ్ము నడిపిన దేవా స్తోత్రములు, దేవాది దేవా రాజాది రాజా. ఇది ఈ పాట చాలా మంది కూడా అడుగుతారు, పాడతారు. వివిధ చర్చలో కూడా నేను ఎక్కడ ఉన్నానంటే, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు CSI చర్చిలో ఈ పాట పాడారు. తర్వాత ఇంకో పాట సంస్కారం పాట ఉంది, ఆ పాట కూడా పాడారు. అంటే
ప్రభు రక్తము శరీరం తీసుకుంటున్నప్పుడు ప్రభు ఈ పాట పాడుతూ ఉంటారు. ప్రభు రక్త సంస్కార విందులో అని ఒక పాట ఉంది. ఓకే, అయితే గుర్తు రావట్లేదు కొన్ని పాటలు. అదే మీరు రాసిన అనేక పాటల్లో కొన్ని పాటలు ఎక్కువ అంటే మా జనరేషన్ కి నేను విన్న పాటలు ఏంటంటే యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము అనే పాట. ఒకసారి పాడతారా? యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వేయించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా ఇసుక ఎంత విస్తార సంతానపు కర్తగా విశాలమైన భూభాగము కలిగిన యజమానిగా పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా యేసయ్యా. ఈ పాటలో మొత్తం యేసయ్య ఎలాగైతే మనుషులు దీవిస్తాడో ఆ విధంగా రాసి ఉంది. దీన్ని ఎవరు ట్యూన్ చేశారండి? దీన్ని మొంగండి ఎలిసే గారు అబ్బాయి జ్యోతిరాజు గారు ట్యూన్ చేశారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్య జ్యోతిరాజయ్య గారు ఈ పాటని ట్యూన్ చేశారు. అలాగే జ్యోతిరాజయ్య గారు పాడిన పాటలో ఇంకొక పాటను మీరు రాశారు, నా మంచి మిత్రుడు నా యేసయ్యా నాకెంత సన్నిహితుడు మహారాజయ్యా, నా పేదరికము చూచి నన్ను విడువలేదయా, నే ఘోర పాపినని తెలిసి క్షమించాడు నా మంచి మిత్రుడు నా యేసయ్యా నాకెంతో సన్నిహితుడు మహారాజయ్యా. మీరు రాసిన ఇంకా నాకు తెలిసిన పాటలు మా ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా, మా ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా, నేనును నా ఇంటి వారును కూడా. రెండు పాటలు కూడాను గృహ సంబంధించినవే. వీటిని డేవిసన్ గారు ట్యూన్ చేశారు. నేనును నా ఇంటి వారును ఎక్కువనే సేవించెదం నిరతము సేవించెదం అనిశము, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదం. ఇది ఒక కుటుంబం గురించి గృహస్థుల గురించి రాసిన మా ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా, మా ఇంటి యజమానిగా నీవుంటే చాలునయ్యా, కంటి పాపగా మమ్మంటియుండుమయ్యా, ఏ క్షణమైన ఏ స్థితికైనా మమ్మును వీడకు మా తండ్రి ఇమ్మానుయేలు దేవా. ఓకే, అదొకటి. నా రక్షణకర్త నీవే అధికారి, నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే మా ఉపకారి. మీరు రాసిన పాటల్లో చాలా సందర్భాల్లో పెళ్లిళ్ళలో పాడుకునే పాటలు రాశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకున్న క్రిస్మస్ రాశారు. నేను చూసిన పాటలు అయితే నిశ్శబ్ద నిషీధులో ప్రశాంత ప్రకృతిలో అదొకటి, ఇంకా దేవా నీదు సిలువ మరణం అనే పాట ఒకటి, ఇంకా నీ ఎదపై మోసావు సిలువ అదొకటి. ఇప్పుడు అనేక మంది పాడుకునే పాట ఏంటంటే ఇది చాలా బలపరిచే పాట, మావు హలు పుట్టక మునుపే మా సర్వం ఎరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. ఓకే, ఇంకొక మీరు రాసిన పాట నా పేరే పావురము నా మనసే పవిత్రము. ఆ ట్యూన్ తెలుసా గారు? అంటే నాకు గుర్తులేదు, నేను వినలేదు. ఓకే, ఇంకా ఇప్పుడు అందరూ పెళ్లిలో పాడుకునే పాటలు, వివాహం జరుగుతున్నప్పుడు పాడుకునే పాటలు,
వెలిగింది కళ్యాణ వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా. అనురాగ బంధమానందమంద అరుదించే ఈ దినం. అదొకటి కళ్యాణ గంటలో కళ్యాణ గంటలు మ్రోగాయి, కమనీయ రాగాలు పలికాయి, దేవాది దేవుని దీవెన కాంతులు దేదీప్యమై వెలిగాయి. ఓకే గారు, ఇంకా చాలా మంచి మంచి పాటలు మీరు రాశారు. అదొకటి మీరు రాసిన పాటని చాలా మంది క్రైస్తవ వివాహాల్లో పాడుతున్నారండి. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంచారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. ఈ పాటను ట్యూన్ చేసింది జ్యోతిరాజు గారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ పెద్దన్నయ్య పెద్ద జ్యోతి గారి పెద్దడి పేరు ఏంటి? పరంజ్యోతి. పరంజ్యోతి పెళ్లికి రాసిన పాట ఇది. మీరు రాసిస్తే రాసిస్తే ట్యూన్ చేశారు. దాంట్లో ఏమిటంటే ఎలీషా దయామణిల ప్రథమ పుత్రుడు అని వాళ్ళ పేర్లు వస్తాయి. ఆ రకంగా రాసిన పాటని మళ్ళా ఇలాగ జరిగింది. అంతేకాకుండా కళ్యాణ గంటలు మ్రోగాయి, కమనీయ రాగాలు పలికాయి, దేవాది దేవుని దీవెన కాంతులు దేదీప్యమానమై వెలిగాయి. కళ్యాణ గంటలు మ్రోగాయి. ఇది కృష్ణవేణి అమ్మాయి పెళ్లికి రాశాను. తర్వాత ఈ మధ్య ఫిలిప్ గారు ఒక పాట ఏంటంటే, అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం, ఇది యెహోవ చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవ చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం, అన్నిటిలో ఘనమైనది. ఇది సల్మాన్ రాజు గారు అల్లుడు పాడారు. ఓకే. మీరు ఇన్ని పాటలు రాశారు కదండి, ఇవన్నీ కొన్ని అనుభవపూర్వకంగా ఉంటాయి, కొన్ని వేరు వేరే జీవితాలను చూసి రాసి ఉంటాయి, కొన్ని సందర్భాలు చూసి రాసి ఉంటాయండి. మీకు బాగా మీ జీవితంలో ఫుల్ఫిల్గా మీరే అనుభవించిన పాటను ఏదైనా రాశారా? రాశాను బాబు ఒకటి. అయ్యా, ఎందుకంటే అది నా వ్యక్తిగా సంబంధించిన విషయం. అది నేను నా బిడ్డలకు కూడా. నేను మా పెద్దబాబు వివాహ సందర్భంలో మేము తెనాలి వెళ్ళాం. తెనాలి నుంచి మనం చూసుకున్న తర్వాత మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, నేనేమో అమలాపురం వచ్చేస్తా. వాడు హైదరాబాద్ సమీపించిన వెంటనే వాడు వెనకాల పోయి కాలిపోతుందంట. కాలిపోతుంటే ఇదేంటో బాబు అని చెప్పేసి గబ్బాలు వీళ్ళు భోగి గబ్బాలు ఉరికే ముందుకు దిగారు, పడిపోయారు. వీళ్ళు భోగి కూడా కాలిపోయింది. లేకపోతే దాంట్లో ఉంటే వాళ్ళు కాలిపోయాడు కదా, కాలిపోయారు. దేవుడు ఆ రకంగా వాళ్ళని రక్షించాడు, కుటుంబాన్ని రక్షించాడు, నా బిడ్డలు రక్షించాడు. తర్వాత నేను ఒక సమయంలో అమలాపురం నలవంతి దగ్గర 1 గంట సమయంలో నేను బయట పని నుండి వెళ్ళా. ఎండ బాగా కాస్తుంటే ఏం చేశాను, సర్లే అని చెప్పేసి అని పక్కకి వెళ్ళేసరికి పక్కనే జెండాలు కట్టి ఉన్నాయి, 2 స్తంభాలు రెప్పలు ఆడుతున్నాయి. సరే అక్కడ బాగుంది నుంచి ఉంటే అవి కూడా ఊగుతున్నాయి. జస్ట్ నేను పక్కకి ఇలాగా వచ్చాను, ఆ స్తంభం ఒకటి నా పక్క దూసుకెళ్ళిపోయింది చెవు పక్కగా. ఒకవేళ అది మీద పడి ఉంటే అక్కడే స్పాట్ డెడ్ అనమాట. చూసినప్పుడు ఏంటి చర్చిల మ్యాచ్ ఎక్కడ పడిపోయిందని చెప్పి అంటా కూడా ఎవరు రారు, ఎందుకంటే గాలి విపరీతంగా ఉందన్నమాట. అందువల్ల నేను దేవుడు అలాగే రక్షించాను నన్ను. దాన్ని బట్టి నేను ఒక పాట రాశాను. ఇంతవరకు మేము సజీవముగనుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. ఇంతవరకు మేము సజీవముగనుండుట
మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు, నీ ఉచితమైన కృపయే మా ప్రియ తండ్రి. నీదేలే నిదే పొడిగింపబడవు మా దినములు. ఏ క్షణమున ఏమి జరుగునో తెలియదు మాకు, ప్రయాణములలో పొంచియుండు ప్రమాదాల నుండి తప్పించి కాపాడే అభయ హస్తం నీదే ప్రభు. క్షణ క్షణము పొడిగించుచున్న ఆయుష్కై వందనం వందనం వందనం. ఈ పాట నుండి ప్రతి చర్చిలో, మా చర్చిలో 31st నైట్ ఖచ్చితంగా పాడతారు ఈ పాటని. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలోనికి దేవుడు మమ్మల్ని అలా నడిపించాడు అని చెప్పేసి, ఇన్ని కష్టాల నుంచి నడిపించాడు కాబట్టి నేను హృదయపూర్వకమైన భావాన్ని, ఆ బాధను వ్యక్తం చేస్తాను, ఆ పాట రాయగలిగాను. ఈ పాట రాసేటప్పుడు కూడా నా భార్య కూడా మరి కుటుంబంలో ఇన్ని శోధనలు వచ్చినప్పుడు నా భార్య నిర్మల జ్యోతి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. అందుబడి దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అది నాన్న. అయ్యగారు, ఇప్పుడు మీరు అనేకమైన పాటలు రాశారు. ఈ పాటలు అనేక మంది సంఘాల్లో పాడుకుంటున్నారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఈ పాట రాయడం వల్ల మేము చాలా బలపరచబడ్డామని సాక్ష్యాలు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి చెప్పిన? చాలా మంది చెప్పారండి. తర్వాత ఏంటి, అమెరికా నుంచి కూడా ఏ పాట అంటే అది ఇంతవరకు మేము, ఆ పాటని చాలా మంది కూడా అసలు చాలా బాగుందండి బాబు, మాకు ఆ పాట వింటుంటే మా నిజమే శోధనలు వచ్చినాయి, ప్రతి వరకు వస్తాయి, కానీ ఆ శోధనలు కూడా తట్టుకుని మీరు రాశారంటే మాకు ఎంతో ఆదరణగా ఉందని చెప్పేసి మా స్టూడెంట్స్ ఎక్కడ కేరళలో ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఆవిడ ఇది పోలీస్ ఇన్స్పెక్టర్ చేసే సంథింగ్ ఆవిడ ఎప్పుడు మాడుతూ ఉంటుంది, చెప్తా ఉంటుంది, హిందూ ఆవిడ. ఇలాగ అనేక మంది సాక్ష్యాలు మీ దగ్గరకు వచ్చి వస్తున్నాయి. అప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఇది నా ఘనత కాదు. చాలా మంది అడిగారు, ఏంటి మాస్టర్ మీ పన్నిటిగా మీకెందుకు అది రాలేదు ఇది రాదు, అందరు గౌరవం పొందుతున్నారు కదంటే నాకు అదేం వద్దు. దేవుని కృపచాలు నాకు. నా స్టూడెంట్స్ వచ్చేసి మాస్టర్ బాగుంది, నాకు అదే కావాలి, అంతేగాని ఈ డాక్టరేట్లు అవి నచ్చవు. ఓకే అండి. ఇప్పటికీ నచ్చవు. చాలా మందికి కూడా పాటలు రాయాలని ఒక ఆశ ఉంటదండి, కానీ నా జ్ఞానం సరిపోతుందా, నేను రాయగలదని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పాటలు రాయాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సలహా అండి? సలహా అంటే ఏ పాట రాయాలి అనుకున్నా, మనసు బాధపడినప్పుడు, సంతోషించినప్పుడు, సంఘం ఆనందం ఉన్నప్పుడు పాట రాయాలనుకుంటే ఏదో మాట్లాడాలనుకుంటారు. కానీ ఆ బాధని కొన్ని మాటల ద్వారా, కొన్ని పదాల ద్వారా రాసుకుని దాన్ని తిరిగి మళ్ళా ట్యూన్కి ఇచ్చేసుకుంటే వాళ్ళు సరి చేసుకుంటారు. అయితే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, పాటలు పాడుతున్నారు, రాస్తున్నారు, కానీ క్రిస్మస్ పాట రాసామనుకోండి దాంట్లో సిలువ గురించి ఉంటుంది, సిలువ గురించి రాస్తున్నాం అనుకోండి క్రిస్మస్ ఉంటుంది, పెళ్లి గురించి అనుకో చావు ఉంటుంది. ఇలా పెట్టకూడదు. ఏదైతే తీసుకున్నామో, క్రిస్మస్ తీసుకుంటే క్రిస్మస్ గురించే రాయాలి, పెళ్లి తీసుకుంటే పెళ్లి గురించే రాయాలి. తర్వాత యేసు మరణం గురించి తీసుకుంటే మరణ పునర్థం గురించో మరణం గురించి రాయాలి తప్ప యేసు చనిపోయాడు, మరి పుట్టాడు, ఇవన్నీ కూడా తప్పు. అది అలా రాయకూడదు. పల్లవి ఏది తీసుకున్నామో వచ్చినవి కూడా అవే ఉండాలి. పల్లవి ఒకటి వచ్చినైతే చాలా మంది ఇష్టపడరు, కానీ ఇప్పుడు ఇచ్చే పాటలు అలాగే ఉంటున్నాయి. ఎవరిని డిస్కరేజ్ చేయాలని కాదు, కానీ అది గమనించండి. ఈ మధ్య ఒక పాట వచ్చింది కదా, ఏం పాట అది, ఇందాక వచ్చింది, అది నేనేమో ఉన్నాను, పాట బాగా కాంట్రవర్సీ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు వచ్చినా చూసుకుంటే మహిమ గురించి అన్నీ ఉన్నాయి, అది మనం గమనించాలి. కానీ ఆ పాటని కాంట్రవర్సీకి వెళ్ళింది, కానీ కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చింది. కానీ మంచి పాట, అది నాకు చాలా ఇష్టమైన పాట. కాకపోతే మంచి కొంతమంది అదేంటి ఇదేంటి అన్నారు, కానీ అది వాళ్ళ హృదయాన్ని బట్టి ఉంటుందండి. మన గురించి ఎవరిని కూడా మనము తక్కువ మంచిగా కూడా వాళ్ళ హృదయం వెళ్ళడం మాత్రం అనవసరం. అంతే. ఇంట్లో ప్రార్థన ఉంటుంది, బయటికి వెళ్ళి ఆటలాడుతూ ఉంటారు. ఎక్కడంటే మా అమ్మ మా నాన్నలు పెంచారు, అమ్మ నాన్న పెడతారు తప్ప నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది గుర్తుంచుకోవాలి. అదొకటండి. మీరు చాలా పాటలు రాశారు కదా,
ఎక్కువ కాలం ఏ పాటను రాశారండి? అంటే పల్లవికి కొన్ని రోజులు, శనానికి కొన్ని రోజులు ఆలోచించుకుని అది ఎక్కువ రాసింది ఇదే, ఇంతవరకు మేము అలా చేసింది. ఎక్కువ సమయం పట్టింది. దొరబాబు గారు దాన్ని ట్యూన్ చేశాడు. చాలా పాట రాసిన తర్వాత మరి 4-5 ఏళ్ళ వరకు కూడా దాన్ని ట్యూన్ అవ్వలా. ఉమ్, అయితే దొరబాబు గారికి ఇస్తే వెంటనే దాన్ని ట్యూన్ చేసేస్తే నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది అంటే ఆయనకి చాలా వందనాలు. ఉమ్, తర్వాత మండుచున్న పొద నుండి మోషేను పిలిచిన ఆ దివ్య స్వరమును వినగోరెదవా, ఆది యందు వాక్యమై వినిపించు ఆ స్వరము జీవమైనది, ప్రభావమైనది. ఈ పాట చాలా మంది కూడా చంటమ్మ గారు అంటే శైరోజ్ కుమార్పల్లి గారు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఉమ్, ఆ పాట మండుతున్న పొద నుండి కూడా దేవుడు నన్ను రక్షించాడు చెప్పేసి అని కొన్ని మరణ బాధ నుంచి కూడా రక్షించాడంటే మండుతున్న పొదలాడితే నా జీవితం కూడాను అని అసలు సాక్ష్యం చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. ఓకే అయ్యా, మీరు తెలుగు పండిట్గా ఉంటూ చాలా పాటలు రాశారు. పాటలే కాదు, నాటికలు, సీరియల్స్, నవల్స్ రాశాను. వాటిలో సీరియల్స్ అయితే వెనుకాడికే మనస మా పిల్లలు అది ప్రింట్ చేయించారు. ఓకే. అలాగే నిన్ను విడువను ఎడబోయాను పార్ట్ 1 పార్ట్ 2, తర్వాత నిజమా నిద్రపోకు. ఓకే. ఇవి కాక ఇంకా ఉన్నాయి. అవి కాకుండా నాటకాలు అయితే క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి రాశాను. అంతేకాకుండా నాటకాల్లో దేవాలయం అంటే పాలు నీళ్లు, దేవాలయంలో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. పాలు నీళ్ళు కలిపిపోతే పాలుకి రంగు వస్తుంది, నీళ్ళ పాలు వెళ్ళినా సరే ఆ రంగు వస్తుంది, కానీ రుచి మారిపోతుంది. అలాంటి క్రైస్తవులు ఉన్నారు. దాని గురించి ఒక నవల ఒక నాటకం రాశా. అంతేకాకుండా యేసు ప్రేమాలయము అని ఒక నాటకం రాశాను. తర్వాత ఇంకా శరణాలయం, అది హంసింహం గురించి రాశాను నేను. అంతేకాకుండా హంసింహం పుట్టు పూర్వతల గురించి ఒక నాటకం రాశాను. అది వచ్చిన కొత్తలో వేయించాను అది. ఇవన్నీ కూడా ఆ రోజులు రాసినవి, కానీ ఇప్పుడు రాయాలనుకుంటే కానీ రాయలేకపోతున్నాను. అయితే ఆ రోజులు నేను 10th క్లాస్ చదివేటప్పుడే జారిన అక్షంతలు అనే ఒక నాటకం ఒక కథ రాశా. ఆ కథ రాస్తే మా నాన్నగారు మా అమ్మ తిట్టేశానండి, ఏంటో ఈ లవ్ సీన్ లేట్ అని. అప్పుడు నాకు తెలీదు, అలాగే వచ్చేసింది. కానీ అది చదివి చాలామంది కూడా అరే ఇంత జ్ఞానం ఇచ్చాడు, నాకు కథ కాదు అది, ఏదో వచ్చింది రాశాను. ఇలాంటి కథలు ఉంటాయి. ఈ మధ్య కూడా కొన్ని రాస్తున్నాను, కానీ ఇక్కడ రాయదలుచుకోలేదు. ఎందుకంటే మారే కాలంతో మనం మారాలి, అంతే. యూత్కి సంబంధించి ఉండాలి మనం, అంతేగాని అది వచ్చే బుద్ధి పరుగు నువ్వెవడో చెప్పడానికి అంటారు అనిపించుకోకూడదు. రాయాలని ఉండా రాయలేకపోతున్నాను. నా ఆరోగ్యం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా. ఇంతవరకు మీ మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మీరు ఎలాగైతే పాటలు రాశారో మీ అనుభవాలు, అలాగే కొత్తగా పాటలు రాయాలనుకున్న వారికి మంచి మంచి సలహాలు మీరు ఇచ్చారు. ఇంకా మీరు మంచి మంచి పాటలు రాయాలి, మేము సంఘాల్లో పాడుకోవాలండి. చాలా సంతోషం అన్న. థ్యాంక్స్ అండి. సమయం మా పట్ల వెచ్చించి సమయం తీసుకుని ఇన్నిసార్లు మాట్లాడుంటే నిజంగా దేవుని కృప అయ్యేది. అవును. అయితే ఈ ముంగండ వారి గురించి కొన్నిసార్లు చెప్పాలి నేను. ముంగండ ఎలిసిరాజు గారు మరి మీరు బంధువు కాదు మీరు తెలియదు, కానీ ముంగండ వారు దైవ భక్తిలోను సాహిత్యంలో కూడా వాళ్ళు సిద్ధాస్తులు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళ నాన్నగారు అమృతరావు గారు నా స్టూడెంట్. వీళ్ళ పెదనాయన గారు ముంగండ శాంతారావు గారు నాకు బాగా తెలుసు. నాగాలంకలో తను ఎలా చనిపోయాడు అందరూ తెలుసు మీకు. ఆ చనిపోయినప్పుడు ఒక్కరు కాదు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, తర్వాత జ్యోతిరాజు గారు, ఇంకా అనేక మంది పాస్టర్స్ ఇచ్చారు ఆ సాయి ఎప్పుడు ఆయన మెమోరియల్ సర్వీస్కి. ఆయనకు సమాధి నాగాల నుంచి చోడవరం వెళ్ళే దారిలో ఒక చిన్న బోర్డు దగ్గర ఉంటుంది. వెళ్ళినప్పుడు చూసి వెళ్తూ ఉంటాను నేను. ఎక్కడ పుట్టావు నాన్న నువ్వు, ఎక్కడ చనిపోయావురా నువ్వు, దేవుని సేవకై నువ్వు వాక్యాలు రాసుకున్న భార్య బిడ్డలకు వదిలేసి
నిజంగా నీది సేవ అంటే. ఈ విషయంలో మరి మొంగండ మరి చాలా గర్వించదగ్గవారని నేను చెప్పుకుంటున్నాను. ఇంకను మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా దేవుని సేవలో మా మొంగండ వంశం వారందరూ దేవునిలో వాడబడాలి. చాలా వందనాలండి. తప్పకుండా వాడబడతారు, మీ బిడ్డలు కూడా వాడబడతారు. థ్యాంక్ యూ. ఆమేన్. ఇంతవరకు మేము సజీవముగా ఉండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. ఇంతవరకు మేము సజీవముగా ఉండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. నీ ఉచితమైన కృపయే మా ప్రియ తండ్రి, నీ దయలేనిదే పొడిగింపబడవు మా దినములు. నీ ఉచితమైన కృపయే మా ప్రియ తండ్రి, నీ దయలేనిదే పొడిగింపబడవు మా దినములు. ఏ క్షణమున ఏమి జరుగును తెలియదు మాకు, ప్రయాణములలో పొంచి ఉండు ప్రమాదాల నుండి తప్పించి కాపాడే అదృశ్య హస్తం నీదే ప్రభు. క్షణ క్షణము పొడిగించుచున్న ఆయుష్కై వందనం.